హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసాండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టు ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ నోటిఫికేషన్ బిల్ కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం, నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అనాలిసిస్. ఓకేనా? సో ఫస్ట్ నేను నిఫ్టీ చార్ట్ పెట్టుకుంటాను. సో నిఫ్టీ వచ్చేసి 346 పాయింట్స్ నెగిటివ్ లో క్లోజ్ అయింది, అండ్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 400 పాయింట్స్ నెగిటివ్, అండ్ సెన్సెక్స్ వచ్చేసి 1281 పాయింట్స్ నెగిటివ్ లో క్లోజ్ అయింది. సో ఇవాళ టెలిగ్రామ్ ఛానల్లోనే క్లియర్లీ అప్డేట్ చేశాను, పాయింట్ టు పాయింట్. మీరు చూసారు అనుకోండి టెలిగ్రామ్ ఛానల్. సో టెలిగ్రామ్ ఛానల్లో మార్నింగ్ ఇక్కడ నేను చార్ట్స్ కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఇక్కడ మీరు ఆల్గో లెవెల్స్ అప్డేట్ చేశారు. దాంతో పాటు ఇక్కడ మీరు నోటీస్ చేస్తే, సో టెలిగ్రామ్ ఛానల్ కొద్దిగా పెద్ద చేద్దాం. సో ఇక్కడ మీరు నోటీస్ చేస్తే ఇది మనకి ట్రేడింగ్ వ్యూ చార్ట్, ఆల్గో లెవెల్స్ 25,000 లెవెల్ రెసిస్టెన్స్ అండ్ 24,950 లెవెల్ రెసిస్టెన్స్. ఆల్గో లెవెల్స్ ప్రకారం ఇక్కడ మనకి దగ్గర 24,700 లెవెల్ దగ్గరలో ఒక సపోర్ట్ ఉంది. ఎప్పుడైతే ఈ సపోర్ట్ బ్రేక్ అవుతుందో మార్కెట్ 24,550 లెవెల్ ని టెస్ట్ చేయవచ్చు, అండ్ దానికనే కిందికి కూడా రావచ్చు. సేమ్ ఇదే విషయం నేను మీకు ఇక్కడ ఏదైతే అనాలిసిస్ ఉందో లైవ్ మార్కెట్ అనాలిసిస్ లో కూడా క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ మీరు చూసినట్టయితే మార్కెట్ ఎప్పుడైతే 24,700 బ్రేక్ అయిందో దాని తర్వాత మార్కెట్ వచ్చేసి ఇక్కడ మీరు చూస్తే 24,566 వరకు వచ్చింది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఎక్కడి వరకు రావచ్చు అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో దీనికి మనం డైలీ టైం ఫ్రేమ్కి వెళ్దాం. సో డైలీ టైం ఫ్రేమ్ లో మనం చూస్తే మార్కెట్ వచ్చేసి ఇవాళ ఒక ఇన్సైడ్ బార్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ఫామ్ చేస్తుంది. సో ఏదైతే నిన్నటి క్యాండిల్ ఉందో, సో నిన్నటి క్యాండిల్ హైస్ బ్రేక్ చేసినట్టే బ్రేక్ చేసింది, బట్ క్లోజింగ్ ఇవ్వలేదు. సో ఇక్కడ మీరు విక్ చూస్తున్నారు కదా, అండ్ డౌన్ సైడ్ లో చూడండి మార్కెట్ వచ్చేసి 24,350, అండ్ ఇక్కడ మిడ్ లో మార్కెట్ ఈ యొక్క హైస్ ఏదైతే ఉన్నాయో అది ఇంపార్టెంట్. ఇది బ్రేక్ చేసింది ఇక్కడ 24,560 అండ్ 570 రేంజ్ లో. ఓకే, సో ఇది ఇంపార్టెంట్ లెవెల్. సో ఇక్కడ మనం చిన్న టైం ఫ్రేమ్ లో చూసుకోండి, మార్కెట్ వచ్చేసి 5 మినిట్స్ టైం ఫ్రేమ్ లో. సో మార్కెట్ వచ్చేసి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మార్కెట్ అనేది అదే పాయింట్ దగ్గర, అంటే మార్కెట్ వచ్చేసి ఆ పాయింట్ దగ్గరనే మార్కెట్ ఆల్మోస్ట్ ఆల్ నిలబడి ఉంది, అండ్ మార్కెట్ ఈ పాయింట్ లో. సో రేపు మార్కెట్ కనుక ఈ లెవెల్స్ ని హోల్డ్ చేసి అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి, అంటే ఇక్కడ సపోర్ట్ ఉంది కదా, సో ఈ లెవెల్స్ ని మార్కెట్ హోల్డ్ చేసి అప్ సైడ్ అగైన్ మళ్ళీ 24,700 పైకి మార్కెట్ కనుక తీసుకెళ్ళింది అనుకోండి, నేను అప్పుడు మళ్ళీ మార్కెట్ అప్ సైడ్ లో వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు మార్కెట్ ఒక టార్గెట్స్ వచ్చేసి 24,800 అండ్ 850 లెవెల్, అండ్ 24,900, 950 లెవెల్ టార్గెట్ లెవెల్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి నిఫ్టీలో. ఓకే, సో ఈ లెవెల్స్ ఈ మధ్యలో ట్రేడింగ్ చేయకండి. సో మార్కెట్ వచ్చేసి అగైన్ ఈ లెవెల్స్ కిందికి వచ్చి మార్కెట్ 24,500 బ్రేక్ చేసింది అనుకోండి, మార్కెట్ డౌన్ సైడ్ రావచ్చు. ఇక్కడ మనం పిఈ సైడ్ లో ప్లాన్ చేయొచ్చు. డౌన్ సైడ్ కి 24,400 అండ్ 24,350 ఫస్ట్ టార్గెట్ ఉంటుంది, అండ్ దాని కిందికి వచ్చింది అనుకోండి, గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ మొత్తం కూడా రీఫిల్ చేసే ఛాన్స్ ఉంటుంది. 24,200 వరకు కూడా రావచ్చు మార్కెట్ అనేది. ఓకేనా? సో సింపుల్ అనాలిసిస్, మార్కెట్ ఈ పాయింట్ లో మార్కెట్ లో ఓవర్ ట్రేడింగ్ చేయగానే 24,700 టు 24,566 లెవెల్. సో మార్కెట్ ఒకవేళ ఈ లెవెల్స్ ఏదైతే ఉన్నాయో, ఇక్కడ ఏదైతే ప్రీవియస్లీ మార్కెట్ బ్రేక్ అయిన రెసిస్టెన్స్ ఉందో అది సపోర్ట్ లకి యాక్ట్ చేస్తుంది. ఆ లెవెల్స్ కిందికి వస్తే ఇక్కడ మనం పీ సైడ్ లో ప్లాన్ చేయొచ్చు, అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకొని కన్సాలిడేషన్ అయ్యి అప్ సైడ్ వెళ్ళి 24,700 పైన మళ్ళీ మార్కెట్ వెళ్తే అప్పుడు మనం పాజిటివ్ గా మళ్ళీ ప్లాన్ చేయొచ్చు. అప్పర్ సైడ్ కి ఏదైతే ఇవాళటి హై ఉందో అది టార్గెట్ చేయొచ్చు. ఇవాళటి హై ఎక్కడ ఉంది, మార్కెట్ వచ్చేసి దగ్గర 24,900 దగ్గరలో ఉంది. ఆ లెవెల్స్ ని మనం మళ్ళీ టార్గెట్ చేయొచ్చు. ఓకే, సో క్లియర్లీ నిఫ్టీ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీ కూడా వాళ్ళ టెలిగ్రామ్ ఛానల్లో డిస్కస్ చేశాను. బ్యాంక్ నిఫ్టీ కూడా ఇక్కడ మీరు బ్యాంక్ నిఫ్టీ చూసినా సరే డైలీ టైం ఫ్రేమ్ పెట్టుకుందాం ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీది. సో డైలీ టైం ఫ్రేమ్ బ్యాంక్ నిఫ్టీ చూస్తే మార్కెట్ వచ్చేసి ఈ పాయింట్ లో సేమ్ ఇన్సైడ్ బార్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. ఏదైతే ప్రీవియస్ డే హైస్ ఉన్నాయో ఆల్మోస్ట్ ఆ హైస్ పైకి వెళ్ళింది, బట్ క్లోజ్ చేయలేదు. సో ఫర్దర్ అప్ సైడ్ స్ట్రాంగ్లీ కంటిన్యూషన్ అవ్వాలి బులిష్ అంటే, ఏదైతే ఇవాళ హై ఉంది అండ్ నిన్నటి హై ఉంది, ఈ డబుల్ టాప్ ఏదైతుందో, సో ఈ లెవెల్స్ పైకి వెళ్తారు. అంటే 55,600 దగ్గరలో ఇవాళ హై ఉంది.
సో ఆల్మోస్ట్ ఆల్ దాని దగ్గరలో ఉంది. ఈ లెవెల్స్ పైనకి వెళ్తే మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా, 55,500 ఆర్ 55,600 ఈ లెవెల్స్ పైకి వెళ్తే ఫర్దర్ అప్ సైడ్ ఉంటుంది. మార్కెట్ ఈ పాయింట్ లో ఏదైతే మార్కెట్ లో ఈ పాయింట్ ఉందో ఈ పాయింట్ లో 54,940 అండ్ దానికన్నా కొద్ది కింద మార్కెట్ వచ్చేసి సపోర్ట్ ఉంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ సపోర్ట్ ఉంది మార్కెట్ లో. ఈ పాయింట్ లో మార్కెట్ హోల్డ్ చేయాలి. ఒకవేళ హోల్డ్ చేస్తే అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి. ఓకే, సో ఇది కూడా చిన్న టైం ఫ్రేమ్ లో చూసుకుందాం. సో ఇక్కడ మన చిన్న టైం ఫ్రేమ్ 54,964 అండ్ 55,000 లెవెల్. ఈ పాయింట్ లో మీరు చూస్తే 55,000 లెవెల్ సైకలాజికల్ లెవెల్. అండ్ డౌన్ సైడ్ లో ఇవాళ మార్కెట్ చాలా టైం స్పెండ్ చేసింది ఈ జోన్ లో. 54,800 పెట్టుకోండి ఆర్ 900 రౌండ్ ఫిగర్ 54,900 అండ్ అపోజ్ సైడ్ లో 55,000 లెవెల్ రెసిస్టెన్స్. ఈ మధ్యలో చాలా కన్సాలిడేషన్ జరిగింది బ్యాంక్ నిఫ్టీలో. 5 మినిట్స్ టైం ఫ్రేమ్ లో కూడా క్లియర్లీ కనిపిస్తుంది. సో మార్కెట్ అట్లీస్ట్ 55,100 పైన ఉంటే మార్కెట్ లో సిఈ సైడ్ లో ప్లాన్ చేయవచ్చు అప్పర్ సైడ్ కి. అండ్ 54,900 ఆర్ 54,880 కింద ఉందనుకోండి బేరిష్ ప్లాన్ చేయండి బ్యాంక్ నిఫ్టీలో. ఎందుకంటే ఏదైతే రేంజ్ ఉందో చాలా టైం స్పెండ్ చేసింది. ఈ రేంజ్ బ్రేక్అవుట్ లో మనం ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు అప్పర్ సైడ్ అండ్ డౌన్ సైడ్ కి. అండ్ డౌన్ సైడ్ కి ఇక్కడ మనం చూస్తే మార్కెట్ వచ్చేసి ఏదైతే మార్కెట్ ఈ పాయింట్ టార్గెట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఈ పాయింట్ లో బ్రేక్అవుట్ అయింది అనుకోండి 54,600 అండ్ 54,400 ఫస్ట్ అండ్ సెకండ్ టార్గెట్స్ ఉంటాయి. సో మార్కెట్ ఇది బ్రేక్ అయింది అనుకోండి పానిక్ సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఏదైతే గ్యాప్ ఉందో ఎంటైర్ గ్యాప్ ని మళ్ళీ మార్కెట్ రీఫిల్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ కూడా పిఈ సైడ్ లో కూడా మంచి రిస్క్ టు రివార్డ్ రేషియో కనిపిస్తుంది. మార్కెట్ ఈ లెవెల్స్ కిందికి వచ్చింది అనుకోండి ఈ లెవెల్స్ పైన ఎస్ఎల్ ఉంటుంది. అండ్ టార్గెట్ ఈ పాయింట్స్ ని మనం టార్గెట్ చేయొచ్చు డౌన్ సైడ్ కి. ఓకేనా, సో పిఈ సైడ్ లో మార్కెట్ వచ్చేసి ఒకవేళ ఈ లెవెల్స్ ని హోల్డ్ చేసింది అనుకోండి. సో ఇక్కడ ఏదైతే సపోర్ట్స్ ఉన్నాయో ఈ లెవెల్స్ ని మార్కెట్ హోల్డ్ చేసింది అనుకోండి. ఈ లెవెల్స్ ని మార్కెట్ హోల్డ్ చేసి మార్కెట్ మళ్ళీ 55,500 పైకి మార్కెట్ వెళ్తే అప్పుడు మీరు సిఈ సైడ్ లో ట్రేడ్ ప్లాన్ చేయండి. ఏదైతే ఇవాళ ఇక్కడ లో ఉందో 54,900 అండ్ 54,800 లెవెల్స్ ఎస్ఎల్ లెగ యూజ్ చేసుకుని అండ్ ఇక్కడ మనం టార్గెట్స్ అనేది 55,400 వరకు 55,500 లెవెల్స్ వరకు ఫస్ట్ అండ్ సెకండ్ టార్గెట్ పెట్టుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, ఇది మనకి బ్యాంక్ నిఫ్టీ. అండ్ సెన్సెక్స్ చూద్దాం. సో ఇక్కడ సెన్సెక్స్ చార్ట్ పెట్టుకుందాం. సో సెన్సెక్స్ చార్ట్ కూడా క్లియర్లీ ఇవాళ లైవ్ మార్కెట్ అనాలిసిస్ లో కూడా క్లియర్లీ మెన్షన్ చేశాను. ఇక్కడ మీరు సెన్సెక్స్ చార్ట్ చూసారనుకోండి. సో ఇక్కడ సెన్సెక్స్ చార్ట్ లో బిలో 81,400 కింద మార్కెట్ ఇంకా డౌన్ సైడ్ రావచ్చు. ఫస్ట్ టార్గెట్ 81,000 లెవెల్, దాని కింద 80,600, దాని కింద 80,095 అండ్ అప్ సైడ్ వెళ్ళాలంటే అట్లీస్ట్ మార్కెట్ 82,000 లెవెల్ పైకి వెళ్తేనే ఫర్దర్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయని చెప్పి మాట్లాడుకున్నాం చార్ట్స్ లో అండ్ ఈవెన్ లైవ్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కూడా. అందుకే మస్ట్ అండ్ షుడ్ మన టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో అవ్వాలంటాను. సో మార్కెట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనం అనాలిసిస్ ఇస్తాం. మార్కెట్ అవర్స్ లో టెలిగ్రామ్ ఛానల్ చాలా హెల్ప్ఫుల్. ఓకేనా, సో ఇక్కడ మనం చూస్తే మార్కెట్ వచ్చేసి దగ్గరగా 81,000 దగ్గరికి వచ్చింది. అండ్ మార్కెట్ వచ్చేసి ఈ పాయింట్ లో మార్కెట్ లో బ్రేక్ డౌన్ అయింది. సో ఇవాళ 81,500 లెవెల్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. ఇప్పుడు మార్కెట్ దాని కింద ఉంది. సో ఇక్కడ మీ డౌన్ సైడ్ లో 81,000 లెవెల్ సపోర్ట్ లెవెల్. ఇది బ్రేక్ అయింది అనుకోండి ఇంకా పిఈ సైడ్ లో కంటిన్యూషన్ అవ్వచ్చు. స్టూవర్డ్స్ మార్కెట్ ఇంకా డౌన్ సైడ్ రావచ్చు. ఫస్ట్ ఈ టార్గెట్ పాయింట్ అండ్ దాని తర్వాత గ్యాప్ ఏదైతుందో ఆ గ్యాప్ ని కూడా రీఫిల్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ అప్పర్ సైడ్ లో మార్కెట్ వెళ్ళాలంటే ఫస్ట్ ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అవ్వాలి 81,500 లెవెల్. ఈ లెవెల్స్ పైన మార్కెట్ ఉండి హోల్డ్ చేస్తేనే అప్పర్ సైడ్ కి మళ్ళీ ఈ పాయింట్ 82,000 లెవెల్ టార్గెట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. బట్ 82,000 టు ఇక్కడ మనకి 81,000 లెవెల్ ఏదైతే రేంజ్ ఉందో కొద్దిగా మార్కెట్ అనేది షాపీ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో సెన్సెక్స్ లో కొద్దిగా తక్కువ క్వాంటిటీలో ట్రేడ్ చేయండి. ఓకేనా, సో 81,500 లెవెల్ పైన సిఈ సైడ్ లో ప్లాన్ చేయొచ్చు మార్కెట్ ఇక్కడ హోల్డ్ చేస్తే లెస్ క్వాంటిటీతోని. ఓకే, అండ్ 81,000 కింద మార్కెట్ లో డౌన్ సైడ్ ప్లాన్ చేయొచ్చు టువర్డ్స్ మార్కెట్ వచ్చేసి టార్గెట్ 80,600 అండ్ 80,500 అండ్ దానికి కిందికి కూడా మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఈ గ్యాప్ ని కూడా రీఫిల్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా, సో సింపుల్ అనాలిసిస్. అండ్ ఇక్కడ కూడా మీరు చూసినట్టయితే డైలీ టైం ఫ్రేమ్ లో మీరు చూస్తే సేమ్ నిఫ్టీ లాగానే ఇక్కడ మీరు చూస్తే సేమ్ ఇక్కడ కూడా మార్కెట్ వచ్చేసి ఒక ఇన్సైడ్ బార్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. ఈ పాయింట్ లో మార్కెట్ లో బ్రేక్అవుట్ అయిన లెవెల్ ఉంది నిన్న. సో ఆ లెవెల్స్ ని హోల్డ్ చేయాలి మార్కెట్. హోల్డ్ చేస్తేనే అప్పర్ సైడ్ లో పాసిబుల్ ఉంటుంది. లేదా మార్కెట్ హోల్డ్ చేయకుండా రేపు ఈ డౌన్ సైడ్ వచ్చింది అనుకో ఎంటైర్ గ్యాప్ ని రీఫిల్ చేయవచ్చు. మళ్ళీ మార్కెట్స్ అనేది పానిక్ సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది బిలో 80,000 లెవెల్ కింద. ఓకే, పానిక్ సెల్లింగ్ ఎప్పుడు రావచ్చు 80,000 లెవెల్ కిందికి మార్కెట్ వచ్చేసింది అనుకోండి పానిక్ సెల్లింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది సెన్సెక్స్ లో. అండ్ అదే నిఫ్టీలో మనం చూసినట్టయితే నిఫ్టీలో
నిఫ్టీలో చూసుకుందాం మనం. సో నిఫ్టీలో కూడా పాయింట్ ఉంది అది. సో నిఫ్టీ ఇక్కడ నిఫ్టీ కూడా పెడతాను. సో నిఫ్టీ వచ్చేసి మనకి ఇక్కడ 24,578 లో ఉంది ప్రైస్. సో మార్కెట్ వచ్చేసి 24,350 కిందికి వెళ్ళింది అనుకోండి, ఇక్కడ ఇంకా గ్యాప్ రీఫిల్ చేయొచ్చు. అండ్ 24,200 కిందికి వస్తే పానిక్ సెల్లింగ్ కంటిన్యూషన్ అవ్వచ్చు నిఫ్టీలో. ఓకే, సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనం ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో ఆప్షన్ చైన్ డేటా వచ్చేసి నిఫ్టీ పెడతాను. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా, సో ఇక్కడ 24,600 లెవెల్ దగ్గర, సో 24,600 లెవెల్ దగ్గర 83,000 ఉంది. సో రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేయొచ్చు. ఇంకా అప్పర్ సైడ్ లో చూస్తే 24,800 రెసిస్టెన్స్ అండ్ దాని పైకి వెళ్తే 25,000 లెవెల్ రెసిస్టెన్స్. అండ్ డౌన్ సైడ్ లో సపోర్ట్ వచ్చేసి 24,500 సపోర్ట్ లెవెల్ అండ్ 24,300 లెవెల్ అండ్ 24,200 లెవెల్ సపోర్ట్ లెవెల్స్ నిఫ్టీలో. ఓకే, యాజ్ పర్ ఆప్షన్ చైన్ డేటా. అండ్ అదేవిధంగా గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. సో గ్లోబల్ మార్కెట్స్ చూసే ముందు ఇవాళ ఓవర్ నైట్ ఒక ఈవెంట్ కూడా ఉంది, టెలిగ్రామ్ ఛానల్లో కూడా షేర్ చేశాను జస్ట్ నో. ఇక్కడ ఎవరైతే ఫోరెక్స్ కానీ, గోల్డ్ కానీ, క్రూడ్ ఆయిల్ కానీ, క్రిప్టో కానీ ట్రేడ్ చేస్తున్నారో లెస్ క్వాంటిటీలో ట్రేడ్ చేయండి. ఇవాళ సిపిఐ డేటా వచ్చేది. సో 6 o'clock అండ్ 7 o'clock 8:30 ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేశాను. సో బీ కేర్ఫుల్, ఓకేనా. అండ్ బిట్ కాయిన్ అనాలిసిస్ చేసుకుందాం. సో బిట్ కాయిన్ నిన్న క్లియర్లీ మనం అనాలిసిస్ చేస్తాం. బిట్ కాయిన్ ఒక రేంజ్ లో స్టక్ అయి ఉంది. మార్కెట్ వచ్చేసి ఇక్కడ అప్పర్ సైడ్ ఇది 4 hours టైం ఫ్రేమ్, $105,000 అప్పర్ సైడ్ లో రెసిస్టెన్స్ అండ్ డౌన్ సైడ్ లో $103,000 అండ్ $102,000. సో మార్కెట్ యాజ్ ఆఫ్ నో ఈ రేంజ్ లో ఉన్నంతసేపు తక్కువ క్వాంటిటీలో ప్లాన్ చేయండి. కాకపోతే ఇక్కడ మార్కెట్ అనేది ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ ఏదైతే 4 hours క్యాండిల్స్ ఉన్నాయో ఆల్మోస్ట్ 4 క్యాండిల్స్ మార్కెట్స్ బ్రేక్ చేసింది కాబట్టి ఈ లెవెల్స్ పైన ఉంటే పాజిటివ్ లో ఉండొచ్చు. ఫస్ట్ టార్గెట్స్ ఈ పాయింట్స్ ఉంటుంది, $105,000 వరకు మార్కెట్ వెళ్ళొచ్చు. ఇది బ్రేక్ చేసింది అనుకోండి, ఇంకా ఫర్దర్ అప్ సైడ్ 106,000 7,000 లెవెల్ వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. బేరిష్ ఎప్పుడు అవ్వాలి అంటే ఇక్కడ మార్కెట్ ఏదైతే బులిష్ క్యాండిల్ ఉందో దీని కింద అండ్ సెకండ్ క్యాండిల్ ఈ ఆల్మోస్ట్ ఆల్ ఈ 2 క్యాండిల్స్ కిందికి మార్కెట్ వస్తేనే బేరిష్ అవ్వచ్చు బిట్ కాయిన్ లో. ఓకేనా. అండ్ ఇంకొకటి జస్ట్ నో నేను మార్కెట్ ఇది వీడియో చేసే ముందే చూసాను, 5 minutes టైం ఫ్రేమ్ మీరు పెట్టారనుకోండి. సో ఏదైతే మన క్రిప్టో స్కాల్పర్ ఉందో సో ఆల్రెడీ ఇది ఇండికేషన్ కూడా ఇచ్చింది, బై సిగ్నల్ కూడా ఇచ్చింది. నిన్న ఇక్కడ ఏదైతే సెల్ సిగ్నల్ ఉందో ఈ సెల్ సిగ్నల్ లో మేము ఎంట్రీ కూడా ప్లాన్ చేసాము, ప్రాఫిట్స్ కూడా బుక్ చేసాం క్రిప్టో ప్రీమియం ఛానల్లో. యాజ్ ఆఫ్ నో ఇక్కడ బై సిగ్నల్ వచ్చింది. ఇక్కడ నుంచి మీరు చూసినా సరే మొమెంటమ్ అండ్ 1 lakh దగ్గర $104,000 దగ్గరికి మార్కెట్ వెళ్ళింది. ఈవెన్ ఇథేరియంలో కూడా మీరు చూసినట్టయితే ఇథేరియంలో కూడా సిగ్నల్ వచ్చింది. ఇథేరియంలో కూడా దగ్గర ఇక్కడ మనకి 2,500 దగ్గరనే సిగ్నల్ వచ్చింది. 20 points పైనే మార్కెట్ అనేది ఉంది. ఇథేరియంలో 20 to 30 points ఇంట్రాడేలో స్కాల్ప్ చేసినా సరే వెరీ గుడ్. ఓకే. అండ్ ఇక్కడ మనం ఇథేరియం చూసుకున్నట్టయితే ఇథేరియంలో కూడా 4 hours టైం ఫ్రేమ్ పెట్టామనుకోండి. సో 4 hours టైం ఫ్రేమ్ లో ఇథేరియంలో కూడా పాజిటివ్ ఉంది. ఇథేరియం కాకపోతే రేంజ్ లో ఉంది. ఇథేరియం కూడా నిన్న డిస్కస్ చేసాము. ఈ రేంజ్ అపోర్ సైడ్ లో 2,600 రెసిస్టెన్స్ అండ్ 2,400 సపోర్ట్ లెవెల్. మార్కెట్ ఈ మధ్యలో ఉందనుకోండి, క్వాంటిటీ తక్కువ పెట్టండి. యాజ్ ఆఫ్ నో ఇక్కడ ఏదైతే డబుల్ టాప్ ఉందో ఈ లెవెల్స్ కనుక బ్రేక్ చేసింది అనుకోండి మార్కెట్, సో ఇథేరియం వచ్చేసి 2,800 అండ్ 3,000 లెవెల్స్ వరకు కూడా ఇంకా ఫర్దర్ అప్సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి ఇథేరియంలో. ఓకే. సో ఇథేరియం ఇంకా ఎక్కువ పాసిబిలిటీస్ ఉన్నాయి బిట్ కాయిన్ కన్నా. యాజ్ ఆఫ్ నో మీరు డైలీ టైం ఫ్రేమ్ చూసారనుకోండి ఇథేరియంలో, సో ఇథేరియం వచ్చేసి అప్పర్ సైడ్ లో ఇక్కడ ఏదైతే ఛానల్ ఉందో అది బ్రేక్అవుట్ అయింది. ఈ లెవెల్స్ లో కొద్దిగా టైం స్పెండ్ చేస్తుంది. ఒకవేళ 2,600 బ్రేక్ చేసింది అనుకోండి, ఫస్ట్ 2,800 3,000 లెవెల్స్ టార్గెట్, అది బ్రేక్ అయింది అనుకోండి 3,400 లెవెల్స్. సో ఇథేరియంలో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్న మీరు కాయిన్ DCX లో కానీ బినాక్స్ లో కానీ మీకు అకౌంట్ ఉంటే కనుక చూడండి. సో మీరు మీ అనాలిసిస్ చేసి దీనిలో ఒకసారి చూడండి. సో అప్పర్ సైడ్ లో పాసిబిలిటీస్ వచ్చేసి ఇథేరియం ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ వాళ్ళు 50 to 60% రిటర్న్స్ అయితే ఈజీగా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా. సో ఇథేరియం యాజ్ ఆఫ్ నో ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ 2 days నుంచి సైడ్ వేస్ లో ఉంది. ఎప్పుడైతే ఈ రేంజ్ బ్రేక్అవుట్ అవుతుందో మంచి ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు ఇథేరియంలో. అండ్ బిట్ కాయిన్ లో కూడా అంతే. యాజ్ ఆఫ్ నో ఏదైతే స్కాల్ప్ ఎంట్రీ ఉందో క్రిప్టో స్కాల్పర్ తోనైతే మనకి ఎంట్రీ అయితే కనిపించింది. ఓకే. సో ఒకవేళ మీరు ట్రేడ్ చేయాలనుకోండి బిట్ కాయిన్ కానీ ఇథేరియం కానీ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్ మీద ట్రేడ్ చేయొచ్చు. సో FIU రిజిస్టర్డ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రిజిస్టర్డ్. ఇక్కడ మనం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ రెండు చేయొచ్చు. వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయండి. సో ఫ్యూచర్స్ లో ఎక్స్పైరీ ఉండదు ఫ్యూచర్స్ కి. సో
బిట్ కాయిన్ కానీ ఇథీరియం కానీ చేయొచ్చు. అండ్ ఆప్షన్స్లో ఎవ్రీ డే ఎక్స్పైరీస్ ఉంటాయి ఆప్షన్స్లో. సో అది కూడా ఒక బెనిఫిటే, దాంట్లో ట్రేడ్ చేయొచ్చు. అకౌంట్ ఓపెన్ చేయాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది. అండ్ అక్కడ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకోండి రిఫరల్ లింక్ యూజ్ చేసి. అండ్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత వాట్సాప్ చేయండి నాకు, ఫండ్ యాడ్ చేసుకొని. అండ్ అదేవిధంగా ఏదైనా శాంపుల్ ట్రేడ్ తీసుకొని. అండ్ మీకు డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఏదైతే క్రిప్టో స్కాల్పర్ ఇండికేటర్ ఉందో, సో ఆ ఇండికేటర్ యాక్సెస్ ఇస్తాను ఫ్రీ ఆఫ్ కాస్ట్గా. అండ్ క్రిప్టో ప్రీమియం ఛానల్ ఉంది, దాని యాక్సెస్ కూడా ఇస్తాను. ఓకేనా, ఈ క్రిప్టో స్కాల్పర్ ఇండికేటర్ యూస్ చేసుకొని మీరు ఎవ్రీ డే ట్రేడ్స్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ 5 minutes టైం ఫ్రేమ్ లో బై అండ్ సెల్ సిగ్నల్స్ అనేది వస్తాయి. అండ్ విత్ అలర్ట్స్, ఆల్రెడీ రీసెంట్ గా నేను ఏదైతే వీడియో చేశాను దాంట్లో క్లియర్లీ మెన్షన్ చేశాను. ఇక్కడ మొత్తం కూడా డీటెయిల్ గా చెప్పాను, ఒకసారి వెళ్ళి చూడండి. క్రిప్టో ట్రేడింగ్ అని ఉంది కదా 3 days ago. సో ఈ వీడియో వెళ్ళి చూసారంటూ క్లియర్లీ అర్థమవుతుంది. ఓకేనా, సో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అదే విధంగా మన టెలిగ్రామ్ ఛానల్ ని మస్ట్ అండ్ షుడ్ ఫాలో అండి. మార్కెట్ అయిపోయిన తర్వాత అనాలిసిస్ చేస్తాం, మార్కెట్ అవర్స్ లో మాత్రం టెలిగ్రామ్ ఛానల్ చాలా ఇంపార్టెంట్. సో మస్ట్ అండ్ షుడ్ టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో అండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ తోని, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతోని మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.